రాజధాని అమరావతికి రైళ్ల కోత వినిపించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు భూ కష్టాలు ఎదురయ్యాయి. రైలు మార్గం కోసం తమ భూములు ఇచ్చేది లేదని రైతులు చెబుతున్నారు. భూసేకరణ విధానం తమకు వద్దని, రాజధాని అమరావతికి ఇచ్చినట్లుగానే భూ సమీకరణ విధానంలోనే తమ భూములు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. దీంతో ప్రాజెక్టు భవితవ్యం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. పల్నాడు, గుంటూరు జిల్లాల రైతుల డిమాండ్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎర్రపాలెం నుంచి నంబోరు వరకు 56.53 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంది. ఈ మార్గం రాజధాని అమరావతి మీదుగా వెళ్తుంది. ఇందుకోసం భూసేకరణ చేసేందుకు రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. అయితే పల్నాడు, గుంటూరు జిల్లాల రైతులు అధికారులను అడ్డుకున్నారు. కనీసం భూములను కొలిచేందుకు పెగ్ మార్కింగ్ అనగా హద్దులు నిర్ణయించడం చేసేందుకు కూడా అనుమతించలేదు. తమకు డబ్బులు వద్దని, సమీకరణ విధానంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేసేది రేక రైల్వే శాఖ ఈ వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ రైల్వే లైన్ 3 జిల్లాలు, పలు మండలాల మీదుగా సాగుతుంది. ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం మండలంలోని 2 గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని 6 గ్రామాలు, కంచుకచెర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో 2 గ్రామాలు ఉన్నాయి. అలాగే పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 3 గ్రామాలు, గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలో 2, తాడికొండ మండలంలో 3, పెదకాకాని మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పల్నాడు జిల్లాలోని 3 గ్రామాలు, గుంటూరు జిల్లాలోని 7 గ్రామాల రైతులు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని కోసం గతంలో భూ సమీకరణ చేశారు. ఇప్పుడు మిగిలిన గ్రామాల్లో 2వ విడత సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో రైల్వే లైన్ కోసం కూడా అదే విధానాన్ని పాటించే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో సమీకరణ చేసే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలోని వడ్డనూరు, పెదపరిమి గ్రామాల్లోనూ ఇదే విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది. అయితే మోతడక, తాడికొండ, కంతేరు, కొప్పరావూరు, పెదకాకాని గ్రామాల్లో పరిస్థితి ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇక్కడ భూమిని సమీకరిస్తారా లేక పాత పద్ధతిలో సేకరణ చేపడతారా అన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. భూ సమస్య ఉన్న చోట పనులు ఆగిపోయినా మిగిలిన చోట్ల పనులు మొదలు పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందుకే ప్రాజెక్టును ప్యాకేజీలుగా విభజించింది. మొదటి ప్యాకేజీ కింద ఎర్రపాలెం నుంచి వైకుంఠపురం సమీపం వరకు 27 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మిస్తారు. ఇక్కడ భూ సమస్య పెద్దగా లేదు. రెండో ప్యాకేజీ కింద కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీ వంతెన నిర్మిస్తారు. ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఈ 2 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కానుంది. టెండర్లు ఖరారైన వెంటనే పనులు మొదలవుతాయి. గుత్తేదారు సంస్థకు పనులు అప్పగించిన నాటి నుంచి 2 ఏళ్లలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణం మాత్రం 3 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. భూ సమస్య ఉన్న మిగిలిన గ్రామాల పరిధిలోని పనులను 3వ ప్యాకేజీ కింద చేపడతారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే అమరావతి రైలు కళ త్వరగా సాకారమవుతుంది.